హలో అండి అందరికీ. చూడండి, ఇప్పుడు వర్షాకాలం కదా, మన ఆంధ్రాలో గోంగూర అంటే ఫేమస్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనకి దేంట్లోకైనా కూడా అసలు వైట్ రైస్లోకి కానీ ముద్దలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్గా దీనికోసం అయితే నేను పెద్ద కట్ట ఉంటుంది కదా, గోంగూర ఫ్రెష్గా ఉంది చూడండి. ఇదైతే ఒక కట్ట అయితే తీసుకున్నాను. మనము మార్కెట్లోకి వెళ్తాం కదా, అలా కాకోకుండా మనకి పొలంలో పండింది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చూడండి, ఫ్రెష్గా ఉండే గోంగూర ఒక కట్ట పెద్ద కట్ట అయితే తీసుకున్నాను. దాన్ని టోటల్లీ మనము ఇలాగ వెన్లు అవేం లేకుండా నీట్గా అయితే రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేనంతా వలుచుకొని ఇలా అయితే చాట్లేకైతే తీసుకున్నాను. తర్వాత మనకి పెద్ద సైజు టమాటాలు 4 ఉంటాయి కదా, బాగా ఎర్రగా మాగినటివి, దోరగా మాగినటివి అయితే బాగుండవు. బాగా మెత్తగా ఎర్రగా మాగినటివి అయితే కావాలి. తర్వాత 15 నుంచి 20 కారం లేకుండా ఉంటాయి కదా పచ్చిమిర్చి, అవైతే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎండుమిర్చి, అలాగే ఎక్కువ కారం ఉండే మిరపకాయలు అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, గోంగూర అయితే నేనైతే 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. తర్వాత మూడోసారి కూడా కడుగుదామని టమాటాలు పచ్చిమిర్చి అందులోనే వేసాను. దీనికోసం అయితే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నా, 4 టమాటాలు కట్ చేసుకున్నా, అలాగే ఒక 10 రెబ్బల వరకు కరివేపాకు, ఒక 6-7 వరకు తెల్లగడ్డలు తీసుకున్నా. ఫస్ట్గా స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నా. తర్వాత అందులోకి మనకు జీలకర్ర అయితే ఎక్కువ బాగుంటుంది కదా, ఎక్కువ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమై ఒక స్పూన్ పైన అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేయడం వల్ల మనకి కొద్దిగా చేదు అనేది వస్తుంది కదా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే వేసుకోవాలి. ఇవి దోరగా కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా తెల్లగడ్డలు, ఇవి కొద్దిగా 1 మినిట్ 2 మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, కరివేపాకు అయితే నేను ఎక్కువైతే యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే తక్కువ కరివేపాకైనా యూజ్ చేయండి. చూడండి, నేనైతే చాలా కరివేపాకు అయితే యూజ్ చేసిన. ఇది వేసిన తర్వాత టమాటాలు అయితే పక్కన అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొద్దిగా అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలు కట్ చేసాం కదా, 4 టమాటాలు, ఆ టమాటాలు అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇవి ఇలాగ ఒక 1 మినిట్ 1 and 2 మినిట్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము గోంగూర అయితే పక్కన వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర అంతా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. టోటల్లీ మనకు వాటర్ ఏం వేయని అవసరం లేదు. మనము గోంగూర ఇందులో వేసిన తర్వాత అదే అయితే నీట్గా అయితే ఉడికిపోయి వాటర్ అందులోనే వస్తాయి. చూడండి, ఇలాగా మొత్తం టోటల్లీ అయితే గోంగూర అంతా వేసిన తర్వాత పైన కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ పసుపు, అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదైతే రుచికి తగ్గట్లు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఫస్ట్లో అయితే కొంచెం వేసుకోవాలి, తర్వాత లాస్ట్లో ఉప్పు చూసుకొని అయితే వేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి వేయడం వల్ల మనకి ఉప్పు అనేది ఎక్కువైతుంది. తర్వాత ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, నేనైతే మంట హై ఫ్లేమ్లో పెట్టాను, లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్లో పెట్టి ఇలా 10 మినిట్స్ అయితే ఉడికించాను. ఇలా ఉడికించడం వల్ల ఉడికించి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ అయితే రావాలి, లేకుంటే మనకి కింద అడుగు అనేది మాడిపోతుంది. చూడండి, మూత వేసి అలాగే ఒక 15 మినిట్స్ అయితే పెట్టాను. చూడండి, 15 మినిట్స్ పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు అప్పుడు ఫస్ట్లో ఉడకలేదు కదా, ఇప్పుడైతే చూడండి ఎంత మెత్తగా స్మూత్గా అయితే ఉడికాయో. తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి నీట్గా టోటల్లీ అంతా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే వాటర్ అయితే వేయలేదు, అందులో అవే వాటర్ వచ్చినాయి కదా, మనకు వాటర్ కావాలనుకుంటే అలాగైతే పప్పు అయితే రుద్దుకోవచ్చు. లేకుంటే మనము వాటర్ వద్దనుకుంటే టోటల్ వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు అయితే అలాగే మంట మీద పెడితే వాటర్ అనేటివి ఎగిరిపోతాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని నీట్గా అయితే ఇలా అయితే నలుపుకోవాలి, మెత్తగా అయితే రుద్దుకోవాలి. మనకి గోంగూర పప్పు అనేది మనకి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కదా. అసలు గోంగూర పప్పు అంటే ఈజ్ మై ఫేవరెట్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.